ప్రజల పక్షాన ఉంటారు, తెలంగాణ పక్షాన ఉంటారు అని చెప్పి ఆయనకు పేరుంది. అందుకనే తెలంగాణ విఠల్ అని ఆయన పేరు వచ్చింది. అసలు 12 ఏళ్ళైంది రాష్ట్రం వచ్చి, ఏం జరిగింది, ఏం సాధించడం అని చెప్పి ఆయన మాట్లాడారు. తెలంగాణ విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా బాధించాయి. ఎందుకంటే మేము కూడా తెలంగాణ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితికి వచ్చిందో చూసిన వాళ్ళం, స్వయంగా అనుభవించిన వాళ్ళం. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టినా, నేను కూడా ఒక డ్యామ్ కింద వచ్చే నీళ్ళతోటి పారే పంటలు పండే పొలాలలోకి వెళ్ళి ఆ పొలాల్లో తిరిగి పెరిగి వచ్చిన వ్యక్తిని కాబట్టి అవన్నీ తెలుసు. ఏం రాలేదో ఆయన చెప్పాలి. 60-70 ఏళ్ళు వలస పాలకులు పాలించారు. మరి 60-70 ఏళ్ళలో ఏమొచ్చింది, ఈ 10-12 ఏళ్ళలో తెలంగాణ ఏం సాధించింది, ఏం సాధించలేదో కూడా ఆయన చెప్తే బాగుండేది అనిపించింది. నీళ్ళ కష్టం తీరిపోయింది. మన కృష్ణా గోదావరి మీద ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి. ఈ ప్రాజెక్టుల విషయం వస్తే వీళ్ళు అంటారు కేసీఆర్ ఇది కంప్లీట్ చేయలేదు, అది కంప్లీట్ చేయలేదు అని మాట్లాడతారు. సరే, ఇక్కడ ఒక వన్ సైడెడ్ అనిపించినా కూడా ఒక వాస్తవం ఏంటి అంటే 10 ఏళ్ల కాలంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టవచ్చు, 10 ఏళ్ల కాలంలో ఎంత పని చేయొచ్చు, ఆయన ఎంత చేసిండు పని కేసీఆర్. సో సాధ్యమైనంత వరకు ఆయన చేసుకొచ్చిండు. వీళ్ళు కమిషన్లని రకరకాల స్కామ్ అని చెప్పి రకరకాల మాట్లాడవచ్చు కాక, కానీ ప్రజలకు అవన్నీ కనబడి ఆ ప్రాజెక్టుల ద్వారా వస్తున్నటువంటి నీళ్లు కనబడతాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పోతే కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా కట్టినటువంటి వాటి ద్వారా వస్తున్నటువంటి నీళ్ళని చూసినప్పుడు ప్రజలకు అవే కనిపిస్తే, రైతులకు అవే కనిపిస్తే, వేరే ఏం కనిపించాయి. ప్రధానంగా కరెంటు కష్టాలు పోయినాయి. ఒకప్పుడు కరెంట్ ఎట్లా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో, సమ్మర్ వచ్చింది అంటే డే టైంలో అసలు కరెంట్ ఉండకపోయేది. చెట్ల కింద మంచాలు వేసుకొని, చెట్ల కింద చాపలు వేసుకొని పడుకునేది డే టైం అంతా కూడా. మళ్ళీ రాత్రి ఎప్పుడో 6 గంటలకు 7 గంటలకు కరెంట్ వస్తే మళ్ళీ పొద్దున 6 గంటలకు పోయేది ఊర్లలో. సో కరెంటు కష్టాలు పోయినాయి, నీళ్ళ కష్టాలు పోయినాయి. మన ఉద్యోగాలు మనకు అంటే ఉద్యోగాలు దాదాపు 1,60,000 పైగా ఉద్యోగాలు గత గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ అయినాయి. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇప్పుడు ఒక 60,000 దాకా ఉద్యోగాలు రేవంత్ రెడ్డి భర్తీ చేసిండు. వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిపోతే ఈయన వాటిని ప్రాసెస్ కంప్లీట్ చేసిండు. తెలంగాణలో కొత్త జిల్లాలైనాయి. కొత్త జిల్లాల ద్వారా భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి, భూముల రేట్లు పెరిగినాయి. ఒకప్పుడు తెలంగాణలో ఎక్కడ పోయినా ఒక ₹1,00,000 పెడితే ఎకరం 2 ఎకరాలు వచ్చే పరిస్థితి నుంచి ₹1,00,00,000 పెట్టినా ఎకరం కొనే పరిస్థితికి ఇక్కడ విలువ పెరిగింది. అంటే రాష్ట్రం విలువ పెరిగింది. మరి ఇంకేం కాలేదు తెలంగాణలో. పంటల సాగు పెరిగింది. ఒకప్పుడు వరి వేయాలంటే వానకాలం మాత్రమే వరి, అది అయిపోయిందంటే ఏదో ఆరుతడి పంటలు వేయాలి, లేకుంటే సమ్మర్ వచ్చిందంటే పడావు పెట్టాలి భూమి, యాసంగి వస్తే భూమి పడావు. కానీ అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు యాసంగిలో, వానాకాలంలో ప్రతి సీజన్లో వరి పండించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 12 ఏళ్లకు ముందు ఎట్లుండే, 2014 వరకు పంటల దిగుబడి పరిస్థితి ఏంది మీరు గూగుల్లో ఎతికినా దొరుకుతాయి. సో ఈ లెక్కలన్నీ ప్రజాబాహుల్యంలో ఉన్నవే. సో మరి ఇంకేం జరగలేదు, ఏ రంగంలో ఏం జరగలేదు. పెట్టుబడులు పెరిగినాయి, రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది, జీడిపి పెరిగింది, ప్రతిదీ పెరుగుతూనే పోయింది. ఎక్కడ ఈ 12 ఏళ్ళు అంటే రాష్ట్రం సాధించిన తర్వాత ఏం జరగలేదు అని ఆయన మాట్లాడితే దానికి నేను చెప్తా ఉన్నాను. ప్రతిదీ ఏ సూచి తీసుకున్నా, ఏ లెక్క తీసుకున్నా పెరుగుతూ పోయింది.